ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి అప్పీల్ చేయబోతున్నాము. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్లో ఎన్నికల్లో కానీ జిల్లాను యూనిట్గా చేసుకొని ప్రతి జిల్లాలో సగానికి పైగా అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంటు సీట్లు కానీ బీసీలకు కేటాయించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున కోరుతున్నాము. ఇవాళ వరకు కూడా కేటాయింపులు ఒకసారి చూస్తే ఏదో ఉత్తరాంధ్రలో అక్కడ 70% పైగా ఉన్నటువంటి మా బీసీ సోదరులకి సీట్లన్నీ అక్కడ కేటాయించేసి మిగతా రాష్ట్రం అంతా కూడా కేటాయించకుండా మేము బీసీలకు సీట్లు ఉత్తరాంధ్రలో ఇచ్చాము అని చెప్పే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. రాబోయే రోజుల్లో నియోజకవర్గాలు పునర్విభజన ద్వారా అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి, పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి. ఈ తరుణంలో ప్రతి జిల్లాని కూడా ఒక యూనిట్ చేసుకుని మాత్రమే బీసీలకు చట్టసభలలో సీట్లు కేటాయించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ మాదిరిగా ఏ పార్టీ అయితే నిర్ణయం తీసుకున్నదో, ఆ మాదిరిగా ఏ పార్టీ అయితే బీసీల పక్షాన్ని నిలబడుతుందో ఆ పార్టీనే బీసీలు భుజాలకు ఎత్తుకుంటారని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున తెలియజేస్తూ ప్రతి జిల్లాని కూడా ఒక యూనిట్ గా తీసుకొని బీసీలకు అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు వచ్చే 2029లో కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం.